హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే మొన్న శుక్రవారం రోజు విజయవాడ కనకదుర్గమ్మ వారి గుడికి అయితే వెళ్ళామండి. వర్షం పడుతుంది అక్కడ కూడా. ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి కూడా వర్షం స్టార్ట్ అయ్యే ఉంది. వర్షం పడుతుంది కదా, ఏం వెళ్తాంలే పిల్లలతో ఇబ్బందిగా అని అనుకున్నాము. కానీ వర్షం పడుతుంది, జనాలు ఎవరు ఉండరేమో అనుకొని వెళ్ళామండి. కానీ ఆ రోజు శుక్రవారం కదా, ఆషాఢ మాసంలో కూడా అమ్మవారు కూడా పుట్టింటికి వచ్చినట్లంటండి. ఆ అమ్మవారికి అందరూ పసుపు కుంకుమలు అయితే తీసుకొని వస్తున్నారు ఆ రోజు శుక్రవారం రోజు. అయితే ఒక్కొక్కరు చాలా బాగా తెచ్చారు అమ్మవారికి పసుపు కుంకుమలు. అయితే అమ్మవారిని కూడా అలంకరణ చాలా బాగా చేశారు కూరగాయలతో. 3 రోజులు ఏదో ఉత్సవం అయితే జరుగుతుందంటండి, మాకు తెలీదు. ఉత్సవం పేరేదో చెప్పారు కానీ నేను మర్చిపోయానండి. చాలా బాగుంది అసలు అమ్మవారు అయితే. క్యాప్సికమ్తో డెకరేషన్ చేశారు. క్యాప్సికమ్ ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో అన్ని కలర్స్తో డెకరేషన్ అయితే చేశారు. అమ్మవారు ఎదురుగా పందిర్లు వేసి ఆ పందిర్ల పైన అంతా కరివేపాకు అయితే వేసేసి అందులో నుంచి సొరకాయలు, బీరకాయలు, కూరగాయలు అన్ని వెజిటేబుల్స్ వేలాడదీశారండి. అందరూ ఏమన్నా తీసుకెళ్ళకూడదు అని మైకాలో చెప్తున్నా కానీ అందరూ అమ్మవారిది కదా, తీసుకెళ్తే చాలా మంచిది అన్నట్టుగా అందరూ అయితే లాగేసేస్తూ ఉన్నారు. మేమైతే అక్కడ ఫోన్ అయితే అలౌ చేయలేదండి, ముందే తీసేసుకున్నారు. ఇంకా నేను అక్కడ వీడియోస్ అయితే ఏం తీయలేకపోయాను. ఇంకా సరే ఈ బ్రిడ్జి అన్నా తీద్దాం అన్నట్టుగా ఇంకా బ్రిడ్జి అలా తీసుకుంటూ వచ్చాము. కారు కూడా కొండపై దాకా వెళ్ళనివ్వలేదండి. కారు కూడా మమ్మల్ని కిందే పార్క్ చేసేసుకొని ఇచ్చారు, పైదాకా వెళ్ళనివ్వలేదు. ఇక అక్కడ ఫ్రీ బస్ అయితే ఉంటే ఆ ఫ్రీ బస్ ఎక్కేసి కొండపైకి వెళ్ళాము. ఇంకా వచ్చేటప్పుడు పార్కింగ్ దాకా కూడా తేలేదు ఫ్రీ బస్సు. స్టార్టింగ్లో పార్కింగ్ నుంచి అయితే బస్సులు ఎలా చేశారు, ఇంకా తర్వాత ఆపేసేసారు. జనం అయితే ఏం లేరు అనుకున్నాం కానండి, జనం అయితే చాలా బాగున్నారు. ఇంతేనండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.